నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. థియరీకి సంబంధించినవి, ప్రాక్టికల్కి సంబంధించినవి రెండు కలిపి చేసుకునేవి ఎట్లా చేసుకుంటూ వెళ్తాము, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ సబ్జెక్ట్లో మనం షెడ్యూల్ ప్లానింగ్ లేదా స్కెడ్యూల్ ప్లానింగ్, ఇంతకుముందు మనం షెడ్యూల్ ప్లానింగ్ అనేవాళ్ళం, ఇప్పుడు స్కెడ్యూల్ ప్లానింగ్ అంటున్నాము. యాక్చువల్గా అమెరికన్ అండ్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్లో రెండు చిన్న చిన్న తేడాలు ఉంటాయి. మనం ఇంతకుముందు ఫైనల్ అనేవాళ్ళం, ఇప్పుడు ఫినాలే అంటున్నాం. అట్లాగే షెడ్యూలు అనే రెండు పదాలు వాడతాం. ఏది వాడినా తప్పేం లేదు. జనరల్గా మనకు తెలియకుండా ఇప్పుడు మోడర్న్ అంటే అమెరికన్ యాక్సెంట్ ప్రకారం స్కెడ్యూల్ అంటున్నాము. పాత బ్రిటిష్ ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రకారం అయితే షెడ్యూల్ అనేవాళ్ళము. సో ఏదైనా కానీ దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. జనరల్గా మీకు ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే ఎక్కడా కానీ హౌ టు ప్లాన్ ఏ స్కెడ్యూల్ అనే దాని గురించి క్లాసెస్ చెప్పరు. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సు, ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత చేసే ప్రాసెస్ కాబట్టి కొత్త వాళ్ళకి ఈ స్కెడ్యూల్ ప్లానింగ్ అనేది ఒక పెద్ద సముద్రంలాగా అనిపిస్తుంది. టెక్నిక్ అర్థమైతే అది ఈజీ, టెక్నిక్ తెలియకపోతే అది పెద్ద పద్మవ్యూహంలాగా ఉంటుంది. సో అసలు స్కెడ్యూల్ అంటే ఏంటి, ఎట్లా ప్లాన్ చేసుకుంటాము ఏంటి అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక సినిమాని ఒక డైరెక్టర్గా నేను షూట్ చేసేటప్పుడు కంఫర్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎప్పుడు కూడా మనం మూడు సేవ్ చేయాలి. టైం, మనీ, ఎనర్జీ. ఈ మూడింటిని ఎంత సేవ్ చేస్తే మనకి అంత కంఫర్టబుల్గా మనం సినిమాని అవుట్పుట్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు సేవ్ చేయడానికి వీలుగా ఎంత తక్కువ టైము, ఎంత తక్కువ మనీ, ఎంత తక్కువ ఎనర్జీతో మనం ప్లాన్ చేసుకుంటే మన సినిమా అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకుంటే మనం ఈ స్కెడ్యూల్ ప్లాన్ చేయడం అనేది ఒక ఈజీ అవుతుంది. జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక లొకేషన్లో ఉండే సీన్స్ అన్నీ ఒకేసారి చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి వచ్చే ప్రాసెస్లో టైము, మనీ, ఎనర్జీ మూడు వేస్ట్ అయిపోతాయి. అందుకని 90% షూట్ చేసేటప్పుడు ఒక లొకేషన్కు సంబంధించిన సీన్స్ అన్నీ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాం. సో దీన్ని మనము స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ చేసుకోవడమే. అకార్డింగ్ టు ది స్కెడ్యూల్ మనం ఎట్లా చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం స్క్రిప్ట్ని బ్రేక్ డౌన్ చేసుకుంటాం. స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ అనేది జనరల్గా రెండు రకాలుగా వాడతాం. ఒకటి ఫర్ ది షూటింగ్ పర్పస్, రెండు ఫర్ ది విజువలైజేషన్ పర్పస్. విజువలైజేషన్ పర్పస్లో స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ని మనము షార్ట్ డివిజన్ అంటాము. షూటింగ్ పర్పస్లో మనం బ్రేక్ డౌన్ చేసేదాన్ని స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ ఫర్ ది స్కెడ్యూల్ అంటాం. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మనం టోటల్ స్క్రిప్ట్ని ముక్కలు చేసి పెట్టుకుంటాం. ముక్కలంటే చింపేయడం కాదు. ఫస్ట్ స్కెడ్యూల్ స్క్రిప్ట్ అంటాం. అంటే ఒక షెడ్యూల్లో నేను ఏవైతే సీన్లు చేద్దామనుకుంటున్నానో ఆ సీన్స్ అన్నిటినీ ఒక బంచ్, రెండో స్కెడ్యూల్ అంతా ఒక బంచ్, మూడో స్కెడ్యూల్ అంతా ఒక బంచ్. ఎన్ని స్కెడ్యూళ్ళల్లో నేను ఈ సినిమాని షూట్ చేద్దాం అనుకుంటున్నాను దాన్ని బట్టి అన్ని బంచులుగా నేను మొత్తం నా స్క్రిప్ట్ని డివైడ్ చేశాను. జనరల్గా స్క్రిప్ట్ A4 సైజు ఇలా నిలువుగా ఉంటుంది. దానిపైన ఒక అడ్డం పేపర్ పెట్టుకుంటాం. ఫస్ట్ ఈ అడ్డం పేపర్ పైన టైటిలు, షూటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టి దాని పక్కన ఇంకొక అడ్డం పేపర్ పెట్టి స్కెడ్యూల్ 1 అని రాసుకుంటాం. ఒక స్కెడ్యూల్లో ఉండే సీన్స్ అన్నీ. దాంట్లో మళ్ళీ లొకేషన్ స్క్రిప్ట్ అంటాము. స్కెడ్యూల్ స్క్రిప్ట్, దాంట్లో మళ్ళీ లొకేషన్ స్క్రిప్ట్. అంటే ఆ స్కెడ్యూల్లో ఈ లొకేషన్లో ఉండే సీన్స్ అన్నీ ఒక బంచ్. అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్ టైటిలు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది, సెకండ్ పేజ్ స్కెడ్యూల్ 1 అని ఉంది, తిప్పేస్తే లొకేషన్ ఉంది. ఈ మూడు అడ్డం పేజీల తర్వాత స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మొత్తం లొకేషన్లో ఉండే సీన్స్ అన్నీ ఒక బంచ్గా చేసిన తర్వాత మళ్ళీ డే స్క్రిప్ట్ అంటాము. స్కెడ్యూల్ స్క్రిప్ట్, లొకేషన్ స్క్రిప్ట్, డే స్క్రిప్ట్. అంటే డే ఫస్ట్ రోజు ఏం చేస్తా, సెకండ్ రోజు ఏం చేస్తా, థర్డ్ రోజు ఏం చేస్తా, ఫోర్త్ రోజు ఏం చేస్తా, ఫిఫ్త్ రోజు ఏం చేస్తా, వరుసగా ఆ స్కెడ్యూల్ 10 రోజులైతే 10 రోజులలో ఎలా చేస్తాను అనేది ప్లాన్ చేసుకొని వాటిని మనం పెట్టుకుంటాం. అంటే
స్క్రిప్ట్ తీయగానే షెడ్యూల్లో చేసే సీన్ ఏంటి, ఆ లొకేషన్ ఏంటి, ఫస్ట్ రోజు చేసేది ఏంటి, ఇది ఆర్డర్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక రోజుకి ఎన్ని సీన్లు చేయాలి, ఇది ఎట్లా డిసైడ్ చేస్తాం? ఒక రోజుకి ఇన్ని సీన్లు చేయాలి లేదా ఇంత వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అనేది మనం టార్గెట్ ఎట్లా పెట్టుకుంటాము? జనరల్గా ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్. మన సినిమాకున్న బడ్జెట్ ఎంత, మ్యాక్సిమం బడ్జెట్ ఎంత, మినిమం బడ్జెట్ ఎంత, అంటే ఒకరోజు ఒక ప్రొడక్షన్ ప్రాసెస్లో నేను ఖర్చు పెట్టుకోగలిగిన కెపాసిటీ నాకు ఎంత ఉంది, దీన్ని బట్టి నేను నా సీన్స్ని షెడ్యూల్ చేసుకుంటాను. జనరల్గా బడ్జెట్ 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం: లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్. లో బడ్జెట్ సినిమా అంటే ఇంతవరకు ఒక 2 కోట్ల నుంచి ఒక 5 కోట్ల వరకు మనం పెట్టుకోగలిగితే దాన్ని లో బడ్జెట్ సినిమాలు అంటాం. మీడియం బడ్జెట్ సినిమా 5 కోట్ల నుంచి ఒక 25 కోట్ల వరకు ఉండే బడ్జెట్ సినిమాల్ని మనం మీడియం బడ్జెట్ సినిమాలు అంటాము. హై బడ్జెట్ సినిమా 25 కోట్ల పైన ఎంతైనా కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు. లో బడ్జెట్ సినిమా అయితే ప్రతిరోజు 4 సీన్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే రోజుకు 4 సీన్లు చేస్తే దాదాపుగా మనకి ఒక 30 to 45 డేస్ షెడ్యూల్ వస్తుంది. అదేంటి 70 సీన్లే కదా ఉండేది, రోజుకు 4 సీన్లు చేస్తే 15 రోజులలో 15 నాలుగు 60 17 రోజులలో అయిపోవాలి కదా అనిపిస్తుంది. కండిషన్స్ అప్లై. ఎందుకంటే లొకేషన్స్ షిఫ్ట్ కావడం కానీ, లేకపోతే పాటలు కానీ, ఫైట్లు కానీ, కొన్ని సీన్స్ ఎమోషన్స్ ఎక్కువ, క్లోజ్ షాట్స్ ఎక్కువ తీయాల్సిన సీన్స్కి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని యావరేజ్గా 4 సీన్లు అనుకున్నా 2 సీన్లు షూట్ అవుతాయి యాజ్ అండ్ అన్ యావరేజ్. అంటే దాదాపుగా ఒక 30 రోజుల నుంచి 45 రోజులు లో బడ్జెట్ సినిమాకి నేను టైం పెట్టుకుంటాను. మ్యాక్సిమం 45 డేస్లో కంప్లీట్ చేసేయాలి. టోటల్ సినిమా 3 నెలల్లో అయిపోవాలి. అంతకంటే ఎక్కువ దాటుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మన బడ్జెట్ తేడా వస్తుంది. రాకుండా మినిమం 3 నెలలు పెట్టుకున్నాం, మ్యాక్సిమం ఇంకొక నెల 4 నెలలు కంప్లీట్ చేసేయాలి. అంటే 120 డేస్లో నా సినిమా అవుట్పుట్ నా చేతిలో ఉండి సెన్సార్తో సహా కంప్లీట్ అయిపోయి రిలీజ్కి రెడీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు సెన్సార్ మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు చూడాలి, ప్రాసెస్ ఉంటుంది. అన్ని ప్రాసెస్లు కూడా కంప్లీట్ చేసుకొని ఒక 4 నుంచి 5 నెలల లోపల నేను సినిమాని రిలీజ్ చేయగలిగితే లో బడ్జెట్ సినిమాలు బతికి బట్ట కడతాయి. లో బడ్జెట్ సినిమాని నేను సంవత్సరం తీసా, 2 సంవత్సరాలు తీస్తాను కూర్చుంటే బడ్జెట్ ఎక్కదు, సరిపోదు. అందుకని వీలైనంత తక్కువ టైంలో మనం చేయడానికి ట్రై చేస్తాం. కొంతమంది 15 నుంచి 20 రోజులలో కూడా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. 20 రోజులు అంటే 24, 80 సరిపోతుంది. కానీ కాంప్రమైజ్ అవ్వద్దు. టెలివిజన్ డైలీ సీరియల్కి సినిమాకి ఒక తేడా ఉంది. టెలివిజన్ డైలీ సీరియల్ ఈరోజు షూట్ చేసామా, ఈరోజు ఎడిట్ చేసామా, ఈరోజు డబ్ చేసామా, టెలికాస్ట్ చేసామా అని పరిగెడుతూ ఉంటాం. కొన్ని చోట్ల చుట్టేయడం అంటాం. కెమెరా పెట్టామా, మీరు తీసారా, అయిపోయింది, ఓకే ఓకే. బట్ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీ హ్యావ్ నాట్ టు కాంప్రమైజ్. క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకూడదు. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో అస్సలు కాకూడదు. అందుకని రోజుకి మ్యాక్సిమం 4 సీన్లు, మినిమం 2 సీన్లు లో బడ్జెట్ సినిమాకి. మీడియం బడ్జెట్ సినిమా అయితే రోజుకు 2 సీన్లు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాము. అంటే ఒక 6 months వరకు మన సినిమా షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటాము. అదే హై బడ్జెట్ సినిమా అయితే రోజుకు 1 సీన్ చేస్తాము, అంతకంటే తక్కువ కూడా చేస్తాము. ఒక్కొక్క పెద్ద సినిమాలు అయితే రోజుకు 1 షాటే చేస్తారు. 1 షాట్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మోర్ దెన్ 1, 2, 3 టేక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తాం హై బడ్జెట్ సినిమా అయితే. ఎందుకని మనకి 25-30 కోట్లు ప్రొడక్షన్కే 10-12 కోట్లు మనం పక్కన పెట్టుకొని ఉంటాం మేకింగ్కి. సో ఈ డబ్బుల్ని నేను కంఫర్టబుల్గా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అవసరమా అంత చేయడం అంటే? ఎస్. కారణం ఏంటి? పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి మార్కెట్ కావాలి. నేను 25 కోట్లు ఖర్చు పెడుతున్నానంటే కనీసం నాకు 35, 40, 50, 100 కోట్లు రిటర్న్ రావాలని కదా నేను పెట్టేది. అక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యి చుట్టేస్తే మార్కెట్ కాకపోతే లాస్ అవుతే 25 కోట్లు లాస్ అవ్వడం అంటే చిన్న సినిమాలు 10-12 సినిమాలు చేసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 కోట్ల బడ్జెట్ సినిమాలు 10 సినిమాలు చేసుకోవచ్చు. సో అందుకని జాగ్రత్తగా కాంప్రమైజ్ కాకుండా మనం పెట్టిన డబ్బులకి వీలైనంత ఎక్కువ డబ్బులు రిటర్న్ రావడానికి వీలుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకని హై బడ్జెట్ సినిమా అయితే 1 సీనే మ్యాక్సిమం
హాఫ్ సీన్ చేయొచ్చు, పావు సీన్ చేయొచ్చు, 2-3 షాట్లు చేయొచ్చు, 2 క్లోజులు తీసుకొని పంపించేయచ్చు. హై బడ్జెట్ సినిమా. మీడియం బడ్జెట్ సినిమా అయితే మ్యాక్సిమం 2 సీన్లు, లో బడ్జెట్ సినిమా అయితే మ్యాక్సిమం 4 సీన్లు. ఇది జనరల్గా యావరేజ్గా మనము మన బడ్జెట్ను బట్టి షూటింగ్ చేసుకునే ప్రాసెస్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు 70 సీన్లు ఉన్నాయి అనుకుందాం. యావరేజ్గా జనరల్గా సినిమా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు యావరేజ్గా ఒక 70 సీన్లు అనుకొని మనం రాస్తాము. అది తగ్గొచ్చు, పెరగచ్చు. 60 సీన్లు కావచ్చు, 120 సీన్లు కావచ్చు. బేస్డ్ ఆన్ అవర్ కంటెంట్, మనకి ఏ సీన్లు అవసరము, ఏ సీన్లు అవసరం లేదు. మళ్ళీ మనం స్క్రిప్ట్ని ఎనాలైజ్ చేసినప్పుడు ర్యాండింగ్, పికింగ్ అవుట్ అని మనకు కొన్ని స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో మనం మాట్లాడుకున్నాం. టెక్నిక్స్ ఉంటాయి, వాటితో తీసేసి ఈ సీన్ అవసరం లేదు, ఈ సీన్ అవసరము, ఒక 2-3 సీన్లు కలిపి సీను, ఇట్లా మనం ప్లాన్ చేసుకొని మొత్తం సెట్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత మొత్తం సీన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో టాకీ సీన్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత యాక్షన్ సీక్వెన్స్లు ఎన్ని ఉన్నాయి, మాంటేజీలు ఎన్ని ఉన్నాయి, సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని మనం అనలైజ్ చేసుకొని వాటిని బట్టి నా షెడ్యూల్ని నేను ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మామూలు యావరేజ్ సీన్ షూట్ చేయడానికి ఒక 3 to 4 అవర్స్ మనం యావరేజ్గా తీసుకుంటాం. ఒక మామూలు సీన్ అంటే దాంట్లో భయంకరమైన యాక్షన్ సీక్వెన్స్లు అవి ఏమీ లేకుండా కంఫర్టబుల్గా నార్మల్ టాకీ సీన్ అంటాం. ఆ టాకీ సీన్ని మామూలు రెగ్యులర్ రొటీన్ సీన్ అయితే ఒక 3-4 గంటలు. ఎందుకు 4 గంటలు అండి, సీన్ ఉండేది 4 నిమిషాలే కదా, 4 నిమిషాలు వాళ్ళతో రిహార్సల్ చేయించి తోసేయచ్చు కదా అనిపిస్తుంది. ఒకసారి లైటింగ్ సెటప్ సెట్ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ నుంచి 3 అవర్స్ వరకు పడుతుంది ఫస్ట్ టైం సెట్ చేసుకోవడానికి. దాని తర్వాత చేంజ్ ఓవర్స్ కొన్నిసార్లు తగ్గొచ్చు, బట్ టోటల్గా సెటప్ మొత్తం చేంజ్ చేసామంటే 3 to 4 అవర్స్ పడుతుంది మొత్తం లైటింగ్ సెట్ చేసుకోవడానికి. ప్రతిసారి మనము లైట్ షిఫ్ట్ చేసుకుంటూ పోతే 3 గంటలు 9 గంటలు 10 గంటలు లైట్ షిఫ్ట్ల కోసమే పోయిందిగా. నేను ఒక సీన్ చేసేసిన తర్వాత లైట్ షిఫ్ట్ చేస్తే ఒక సీన్లోనే మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి షూట్ చేస్తాం. ఇలా ఉంది, ఈ వైపు నుంచి షూట్ చేసినప్పుడు ఇటువైపు నుంచి లైటింగ్ చేస్తాం, ఈ వైపు నుంచి షూట్ చేసినప్పుడు ఇటువైపు నుంచి లైటింగ్ చేస్తాం, ఇద్దరిని షూటింగ్ చేసినప్పుడు ఇంకో వైపు నుంచి లైటింగ్ చేస్తాం. 3 పాయింట్ లైటింగ్ చేస్తున్నామా, 4 పాయింట్ లైటింగ్ చేస్తున్నామా, 5 పాయింట్ లైటింగ్ చేస్తున్నామా, ఆ లైటింగ్ మన స్కీమ్స్ ఏంటి, వీటన్నిటిని బట్టి మనకు టైం మారుతూ ఉంటుంది. సో ఒక షాట్ తీసి మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఇంకో షాట్ తీసి మళ్ళీ ఇటు తిరిగి చెయ్యం. అందుకని ఏం చేస్తాము, షూట్ చేసేటప్పుడు ఒక యాంగిల్లో బ్లాకింగ్ అంటాం, బ్లాకింగ్ చేసుకుంటాం. మనం షార్ట్స్ మొత్తాన్ని మనం డివిజన్ చేసుకున్న తర్వాత బ్లాకింగ్ చేసుకుంటాం. బ్లాకింగ్ గురించి మనం ప్రొడక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాం. కెమెరా గురించి, లైట్స్ గురించి, వీటన్నిటి గురించి ప్రొడక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాం. మనం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో షెడ్యూల్ ప్లాన్ వరకు మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఒక సీన్ని మనం బ్లాక్ చేసేసుకొని ఆ బ్లాక్ నుంచి మ్యాక్సిమం ఎన్ని షార్ట్స్ తీసేయచ్చు, అన్ని షార్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు షిఫ్ట్ ది బ్లాక్. ఒకసారి బ్లాక్ని మనం షిఫ్ట్ అవుతున్నామంటే 3-4 అవర్స్ మనకి ఈ చేంజ్ ఓవర్స్కి పడుతుంది. అందుకని ఆ బ్లాక్ నుంచి మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అట్లా మనము ప్లాన్ చేసుకుంటే మన సినిమా అవుట్పుట్ మనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే టైంకి మనం అనుకున్న బడ్జెట్లో బయటకు వస్తాం. లేకపోతే బడ్జెట్ మన చేతుల్లో నుంచి జారిపోయి మనం అనుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో దానికంటే హై అయిపోయి మనం షూటింగ్ మధ్యలో ఆగిపోవడాలో లేకపోతే అడ్జస్ట్ చేసుకోవడాలో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం 5 పీస్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి. మన ప్లానింగ్ అంటే ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. మీరు ఆ మాడ్యూల్ చూసిన వాళ్ళకి అవి గుర్తుంటాయి. సో అట్లా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా మనం ఏవైతే ఆ 5 స్టేజెస్ మాట్లాడుకున్నామో ఆ స్టేజెస్ని ఇక్కడ ప్రతిదానికి అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో ముందు అసలు స్క్రిప్ట్ని మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాము. స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ను బట్టి ఏ సీన్ ఏ షెడ్యూల్లో పెట్టుకున్నాం, అలా ఎందుకు పెట్టుకోవాలి, ఈ సీన్ ఈ షెడ్యూల్లోనే ఎందుకు చేస్తున్నాము, నెక్స్ట్ షెడ్యూల్లో ఎందుకు చేయట్లేదు అనేది మనకు అవగాహన ఉండాలి. మనం ప్లాన్ చేసుకోవాలి. చేసుకోవడానికి కారణం ఏంటి, ఇట్లా ప్లాన్ చేసుకోవడానికి షెడ్యూల్ని కాంబినేషన్స్, మనకు ఆర్టిస్ట్ కాంబినేషన్స్ కావచ్చు, టెక్నీషియన్ కాంబినేషన్స్ కావచ్చు, లొకేషన్కు సంబంధించినవి కావచ్చు, వీటిని బట్టి మనం ఆ సీన్లు ప్లాన్ చేసుకుంటాము. ఒకే లొకేషన్కి జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఒక లొకేషన్లో ఉండే సీన్స్ అన్ని ఒకసారి చేయాలి, కంప్లీట్ చేయాలి. కానీ కొన్నిసార్లు పెద్ద బడ్జెట్ సినిమా అయితే ఒక లొకేషన్కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్ళి రావాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక లొకేషన్లో
ఇందిరా సినిమానే తీసుకుందాం. ఇందిరా సినిమాలో ఇప్పుడు కాశీలో ఉండే ఆశ్రమం లొకేషన్ అనుకుందాం. సోనాలి బింద్రే గారు, చిరంజీవి గారు, ప్రకాష్ రాజ్ గారు, ముగ్గురు పెద్ద ఆర్టిస్టులు ఆ పర్టికులర్ లొకేషన్కి సంబంధించినంత వరకు. చిరంజీవి గారు ఇండివిజువల్గా ఉండే సీన్స్ అన్నీ ఒక షెడ్యూల్లో ప్లాన్ చేసుకుంటాము. చిరంజీవి గారు సోనాలి బింద్రే గారి కాంబినేషన్లో ఉన్నవన్నీ ఒక షెడ్యూల్లో ప్లాన్ చేసుకుంటాం, ఎందుకంటే ఇద్దరు డేట్లు నాకు కంబైన్డ్గా దొరకాలి. ప్రకాష్ రాజ్ గారు సోనాలి బింద్రే గారు విడిగా ఉంటే మనం ప్లాన్ చేసుకుంటాము. చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ గారు విడిగా దొరికితే మనం ప్లాన్ చేసుకుంటాము. ముగ్గురు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటాం. సో ఈ ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళ డేట్లను బట్టి మనం చేసుకుంటాము. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 వింగ్స్లో కూడా డిప్లొమాస్ నుంచి డిగ్రీసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా రకరకాల టైం డ్యూరేషన్స్ కావచ్చు, లేకపోతే ఫీజెస్ కావచ్చు, వీటిని బట్టి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్, అది కూడా అథెంటిక్గా యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి ఆఫర్ చేస్తుంది. ఎట్లాగైతే మీరు ఇప్పుడు ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోర్ దెన్ వన్ క్రాఫ్ట్ ఎప్పుడు కూడా మనల్ని మిగతా వాళ్ళ నుంచి డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది. మనం ఎన్ని క్రాఫ్ట్ల మీద మనకు కమాండ్ ఉంటే అంత కంఫర్టబుల్గా మనం ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా మన వర్క్ను అంత కంఫర్టబుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మోర్ దెన్ వన్ క్రాఫ్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని క్రాఫ్ట్లు వీలైతే అన్ని క్రాఫ్ట్లు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మంచి ఎక్విప్డ్ ఆర్టిస్ట్గానో టెక్నీషియన్గానో ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.